ఎన్నో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. నేను చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడైనా పాడైన దేవాలయాలు ఉంటాయి గాని పాడుపడ్డ చర్చి మసీదు ఉంటుందా? పోనీ మనకున్న ఆస్తి ఇంకెవరికైనా ఉందా? మన దేవాలయాలకి ఎంత ఆస్తుంది? ఒక్కో గుడికి మీకు తెలుసా, రఘునాథ స్వామి దేవాలయం అని చెప్పి నూజివీడి దగ్గర మన రాష్ట్రంలోనే అత్యధిక ఎకరాలు ఆస్తున్న స్వామి ఆయన. ఓ సంవత్సరం క్రితం ఆ స్వామివారి దేవాలయాల భూముల కాగితాలన్నీ తగలబడిపోయినాయి. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఏదైనా ఎవరికన్నా భూమి పంచాలనుకోండి, అది ఏ ప్రభుత్వం వచ్చినా భూమి పంచాలి అంటే ఏం చేస్తుంది? ఇవో మీకు ఎన్ని ఉన్నాయి మీ దేవాలయానికి? 420 ఎకరాలా? అందులో 50 ఎకరాలు రేపు పంచిపెట్టేయాలి. ఒక్కడు కూడా చర్చి భూమిని తీసుకోడు, ఒక్కడు వక్ఫ్ భూమిని తీసుకోడు. ప్రతి ఓడు దేవాలయాల భూమిని తీనేస్తుంటారు. దేవాలయాల హుండీల మీద పెత్తనం, దేవాలయాల మీద టిక్కెట్లు పెట్టి దోపిడీ, వచ్చిన భక్తుల మీద రుబాబు, మళ్ళీ సెక్యులరిజం. అందుకే నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను, మళ్ళీ కొంటాను. సెక్యులరిజం అంటే అది వాడతాను, అది విషయం. కాబట్టి దేవాలయాలు బాగు చేయడం చాలా చాలా ఈజీ అయిన పని. ప్రతి వాడి శిరస్సు మీద స్వామివారి నామం ఉండాలి. వాడు గోవింద్ అంటేనే లోపలికి వెళ్ళనివ్వాలి. మీకు అర్థమవుతుందా? అవును, చాలా మంది మీరు అన్నట్టుగా కామెంట్లు అన్ని పాజిటివ్ గా మీకు అనుకూలంగానే ఉన్నాయి. కామెంట్ అంటే మీరు చెప్తున్న దానికి సమ్మతిస్తూనే, ధర్మానికి అనుకూలంగా. అవును, అంటే మీరు చెప్తున్నటువంటి వాక్యాలకు ఏవైతే ఉన్నాయో మాటలు వాటికి అనుకూలంగానే వాళ్ళు రాస్తున్నారు. నిజంగానే నామాలు పెట్టుకునే వాళ్ళను ప్రజలే అక్కడికి వచ్చినటువంటి భక్తులే కిందికి పంపించేయాలి అనే విధంగా రాస్తున్నారు అందరు కూడా. అట్లాగే గురువు గారు చివరిగా మీకు కనబడుతుంటాయి కదా. అవును అవును, అదే చూసే చెప్తున్నాను నేను. గురుగారు చాలా సంతోషం నాన్న. ఇంకొక మంచి పని ఏమిటి చెప్పనా? ఇంకొక మంచి పని ఏమిటంటే డ్రెస్ కోడ్ కూడా. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఉద్యోగుల విషయం కాదు. భక్తులు ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే సాంప్రదాయ దుస్తులు ధరించే యాత్రికులు తిరుమల విషయంలో మాక్సిమం బాగుంటుంది, కానీ షార్ట్ లేస్ తిరుగుతుంటారు, బయట కూడా అలౌ చేయొద్దు. తిరుమలలో నాట్ ఓన్లీ దర్శనం అంటే దేవుడు దండం పెట్టుకుని ఆ ప్రసాదం నోట్లో వేసుకుని వచ్చేసాక హాయ్ బ్రో, ఆ దర్శనం అయిపోయింది బ్రో, మరి బయటకు వచ్చేసి షార్ట్ వేసుకుని ఐస్ క్రీములు, ఫాస్ట్ ఫుడ్లు. అది తిరుమల కదా. మా చిన్నప్పుడు మా నాన్నగారితో అక్కడ పేరు ఐడియా లేదు, టిటిడి క్యాంటీన్ అనేవారేమో, ఐ థింక్ సో. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. టిఫిన్ అక్కడ చేద్దాం రా అనేవారు మా నాన్నగారు. టిటిడి క్యాంటీన్ ఉండేది. మా నాన్నగారు కాఫీ తాగితే అక్కడ తాగేవారు. మరి ఇప్పుడు ఉందో లేదో. అసలు టిటిడియే ఎందుకు ఇవన్నీ మెయింటైన్ చేయకూడదు? ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా. తిరుమలలో ఎవడు వ్యాపారం చేయకూడదు సార్. తిరుమల అంతా ఓన్లీ టీటీడీ అండర్లో ఉండాలి. ఎవడు పడితే వాడు ఏది పడితే అది అమ్మేసి ఆ వాతావరణం అది ఏమంటారు పిక్నిక్, అల్పాహారం భోజనం ఇవి తప్ప ఏవి ఉండొద్దు అక్కడ. కాదు, నువ్వు దేనికి వచ్చావు చెప్పు తిరుమలకే? ఓన్లీ స్పిరిచువాలిటీ, నో పిక్నిక్. కాబట్టి నేనేమంటే పబ్లిక్ తప్పు లేదండి. నువ్వు చేస్తున్నావు, వాడు కొనుక్కుంటున్నాడు, వాడి తప్పే ఉంది. అవును, వాడి తప్పే ఉందండి. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఎవరు నేర్పించాలి? ఇంటి పెద్ద నువ్వే కదా. నేను ఇంగ్లీష్ లో మాట చెప్తాను పవన్. గురుగారు, టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్, నాట్ ఫర్ ఎర్నింగ్. అందుకే ఈ బర్నింగ్ రావాల్సింది టర్నింగ్. అందుకని ప్రతి ఆర్టీసీ బస్సు మీద ఒక అన్నమయ్య కీర్తనలో ఒక లైన్ చక్కగా రాయండి, ఒక అన్నమయ్య పిక్చర్ వేయండి, వెంకటేశ్వర స్వామిని
అసలు మీకు తెలుసు, సోషల్ మీడియాలో చూస్తుంటారు, తిరుమలని ఆ కొండని దూరం నుంచి ఫోటో తీసి ఇలా నిలువుగా నిలబెడితే ఎలా ఉంటుంది? అవును, స్వామివారు తెలుసు కదా. నిద్రపోతున్నట్టుగా, స్వామివారు అట్లా ఉన్నట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతం అండి. అవును. అంటే అన్నమయ్య కంటే నువ్వు గొప్పడువా? అన్నమయ్య ఎంత గొప్పగా కీర్తించాడండి. ఆయన చెప్తాడు, కంటి అఖిలాండ కర్తనది కుని గంటి బహుమండపములు గంటి రత్నవేదికలు గంటి. దురదృష్టం ఏంటంటే పవనం, ఉమ్. అన్నమయ్య చూసిన వాటిల్లో వెంకటేశం ఒక్కడే ఉన్నాడు. ఆయన చూసినవి ఏమీ లేవు అక్కడ ఇప్పుడు, తెలుసా? అన్నమయ్య చెప్పిన లిస్ట్ లో వెంకటేశం ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఉమ్. ఆయన చూసిన రత్నవేదికలు, ఆయన చూసిన బహుమండపములు ఏమీ లేవు. లేవు, అన్ని ఊహించుకున్నారు. సిమెంట్ దిమ్మలం. ఆయన ఊహించుకున్నారు. కాదు, ఆయన దర్శించాడు. ఆ విధంగా కనిపించింది ఆయనకు, ఆ విధంగా కనిపించాయి. కాదు నాయన పవన్, ఆ, మీ వయసు ఎంతో నాకు తెలీదు. అవన్నీ స్వామివారిని ఆ తిరుమలని దర్శించి ఆ వైభవాన్ని ఆయన రాశారు. అవును. కానీ మన పాలకులు ఈ 70 ఏళ్ళలో అవన్నీ లేపేశారు. ఓకే. అది ఊహించుకున్నది కాదు. ఉమ్. అన్నమయ్య స్వామివారిని తిరుమలని దర్శించి దాన్నంతా వివరించారు మనకి. అవును, అక్కడ ఏమేమి ఉంది, ఏంటి, ఆయనకి ఏమి అలంకరణ చేస్తారు, ఏంటి అనేది. అది ఊహ కాదు నాన్న, అవన్నీ వారు దర్శించి అనుభవించారు. మీరు ఓ కీర్తన చెప్తాను, ఒక లైను ఉమ్. ఎంత తీగా ఉంటుందంటే, అలర చెంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపెని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. అందులో అన్నమయ్య అంటాడు, కమనీయమూర్తి వెంకట శైలపతి అంటాడు. ఉమ్. అంటే అది మీరు ఆ ఆనందాన్ని అనుభవించాలి. ఆ ఆనందాన్ని అన్నమయ్య అనుభవించాడు. అక్కడ ఉన్నవాడు ఆనంద నిలయుడు. అందుకని ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళి ఆనందం పొందడానికి వెళ్తాడు. ఆ ఆనందం పొందడానికి భక్తులు తమ ధనాన్ని ఖర్చు పెట్టుకుని, తమ సమయాన్ని ఖర్చు పెట్టుకుని, శ్రమలకు వచ్చి బ్యాగులు సర్దుకుని, పిల్లల్ని సర్దుకుని, వాళ్ళు ఆ రైల్వే స్టేషన్లోనే ఎక్కడో పడుకుని స్నానం చేసి కింద మీద పడి, వాళ్ళ ఊళ్ళో అతను ఎంత గొప్పోడై ఉంటాడో. కానీ నా కళ్ళతో చూశాను నాన్న, ఆ తల కింద టవలెట్టుకుని ఆడ పడుకుంటాడు. అవును. అంటే మేము కూడా స్వామివారి సుప్రభాతానికి ఆ టికెట్ కోసం వెళ్ళినప్పుడు అలాగే అట్ట ముక్కలు వేసుకుని పడుకున్నాం అనుకోండి. కానీ అసలు నువ్వు ఆ దోమలు కనిపించుకున్నా, అక్కడ పడుకున్నా, ఇవన్నీ ఎప్పుడు మర్చిపోతాడు చెప్పండి? ఒక్కసారి ఆ దర్శనం జరగగానే ఇంకా అన్ని పోతాయి. అసలు ఎన్ని మాట్లాడతాడో, ఎన్ని పోట్లాడతాడో ఆ క్యూ లైన్ లో, అన్ని మర్చిపోతాడు. చాగంటి కోడేశ్వరరావు గారు అంత బాగా చెప్తారు కదా, ఎంత బాగున్నాడు కదండి. అసలు ఆ ఆనందాన్ని భక్తులకు ఇవ్వడానికి నిన్ను కాపలా పెట్టారు. మీరు నవ్వుతారు. ఒక మీటింగ్ జరిగింది అప్పుడు, ఏది ఈ నిరర్ధకాస్తులు దాని మీద ఒక జూమ్ మీటింగ్ జరిగింది. అలా ఒక 4-5 వచ్చాం, నేను ఇంకెవరో వచ్చారు. వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ, యాక్చువల్లీ గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నా. నన్ను తప్పు మాట్లాడినా? అంతే కదా. ఈ మాట అవతల పక్కన ఉన్న ఒక తోక విని, నువ్వు మమ్మల్ని కుక్క అంటున్నావు నువ్వు అని మీదకి వచ్చేది. అంటే దాని చిన్న క్యాప్షన్ లాగా అది ఆ విధంగా చెప్తుంటారు, అది అట్లా అని చెప్పేసి అన్నట్టు కాదు కదా. కాదండి, వాచ్ డాగ్ అంటే నువ్వు పరిశీలన చేసి దాని మీద పర్యవేక్షణ చెయ్యి, పెత్తనం చెయ్యకు అని అర్థం. అవును, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటిది. అంతే కదా. వాళ్ళ కోసం పనిచేయడానికి నియమించుకున్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి కూడా అంతే కదా. అంతే. ఏమండి, ఇదిగో ప్రధానమంత్రి దేశ